శేఖర్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. లేదండి, ఓకే, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి, 9 టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా హై స్పీడ్ మిసైల్ లా దూసుకెళ్తున్నారు? ఒక్కసారిగా ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆధారాలు లేకుండా, ఆధారాలు చూపించకుండా ఏ రోజు తప్పుడు మాట్లాడినటువంటి చరిత్ర ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే మా మీడియా సెల్ మొత్తానికి పరుగులేదు, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండాల్సిందే. సో నేను అడుగుతున్నా, వంశీ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విషం చిమ్మడానికి, అబద్ధాలు మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని అబద్ధాలే అన్నారు. అబద్ధాలంటే 14 లక్షల కోట్ల అప్పు, అబద్ధాలంటే విశాఖలో దొరికినటువంటి డ్రై ఈస్ట్ని ఏదైతే డ్రగ్స్ గా చూపించడం, ఇలాంటివి అబద్ధాలంటే. ఇది కదా అబద్ధాలంటే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు సార్, 2.5 గంట సేపు అన్నారు వాళ్ళు. సరే 2.5 గంటలో వాళ్ళకి మా జనానికి ఎవరికి నిద్ర రావాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర కరువు అయినట్టుంది. వీటికి ఎట్లా సమాధానాలు చెప్పాలరా బాబు అని అర్థం కాక. సార్ ఆయన రైతుల సమస్య గురించి మాట్లాడారు సార్, రైతుల సమస్య గురించి స్పష్టంగా మాట్లాడారు. అయ్యా మూంతా తుఫాన్లో 19 లక్షల మంది రైతులు నష్టపోతే మీరు 15 లక్షల మందిని తగ్గించి 4 లక్షల మందికే నష్టపోయారు అని చెప్పి లెక్క చూపించారు కదా. 4 లక్షల మందిలో ఏ ఒక్కరికైనా, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన పార్టీ వాళ్ళకి, కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకైనా ఏ ఒక్కరికైనా చిల్లి గవ్వ పరిహారం చెల్లించారా అని అడిగారు. సమాధానం చెప్పాలి. అబద్ధమా? 1700 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయన్నారు, అబద్ధమా? ఇవి కాకుండా సార్ 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మంది రైతులకే క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, అది కూడా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వాళ్ళకే ఉంది. ఈ ప్రభుత్వం ఉచిత పంటల బీమాని ఎందుకు ఎక్కొట్టింది అని అడిగాం, అబద్ధమా? సమాధానం చెప్పాలి కదా. ఇవి కాకుండా ధాన్యం 1750 రూపాయలకు కొనాల్సింది 1250 రూపాయలకు కొంటా ఉన్నారు, రైతు నట్టేట మునిగిపోయాడు. ఎక్కడికి వెళ్ళైనా రైతులను కనుక్కోండి అని చెప్పి అడిగారు, అబద్ధమా? మామిడి 12 రూపాయలు ఇస్తున్నారు, 4 రూపాయలే ఇస్తున్నారని చెప్పేసి మామిడి రైతులు రోడ్డు ఎక్కారు నిన్న కాకుండా, అబద్ధమా? సో ఇవి కాకుండా సార్ దాదాపుగా ఈ పంటల కొనుగోలు కూడా మొత్తం తప్పు జరుగుతా ఉంది. అరటి రైతు 10 రూపాయలకి వస్తా ఉందని చెప్పారు, అబద్ధమా? మద్దతు ధర లేక రైతన్న రోడ్డు పాలైన పాట వాస్తవం కదా. ఈ ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందా అని అడిగాం, అబద్ధమా? దానికి సమాధానం చెప్పాలి. ఇక సూపర్ 6 సార్, సూపర్ హిట్ అన్నారు కదా, మరి నిరుద్యోగ వృద్ధి సూపర్ హిట్స్ లో భాగం కాదా, ఎందుకు ఇవ్వలేదు? మరి ఆడబిడ్డ అనేది సూపర్ 6 లో భాగం కాదా, ఎందుకు ఇవ్వలేదు? మరి 6 సిలిండర్లు ఇవ్వాలి కదా, 1 సిలిండర్ ఎందుకు ఇచ్చారు? ఎస్. ఇవి కాకుండా సార్ అన్నదాత సుఖీభావ కింద మొదటి ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు? ఇవి కాకుండా అమ్మఒడి సార్ దాదాపుగా 30 లక్షల మందికి అమ్మఒడి కట్ చేశారు, కొంతమందికి 8,000 9,000 ఎందుకు వేశారు? ఇది మోసం కాదా అని అడిగాం, అదేమన్నా అబద్ధమా? ఇంకా సార్ విద్యారంగంలో మీరు దాదాపుగా వచ్చినప్పటి నుంచి 8 క్వార్టర్లు పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా విద్యా దీవెన, వసతి దీవెన కలుపుకొని 7,100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఫీజులు రాక ఏదైతే సర్టిఫికేట్లు రాక అల్లాడిపోతా ఉన్నారు, ప్రభుత్వం దృష్టి సారించని అడిగాం, అబద్ధమా? ఇవి కాకుండా సార్ ప్రభుత్వ స్కూళ్ళని ఎట్లా నాశనం చేశారు, గోరు ముద్దను ఎట్లా నాశనం చేశారు, ట్యాబ్లు ఎట్లా లాగేశారు, స్కూల్ ఈ రోజు ఎట్లాంటి అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోయినాయి. స్కూళ్లలో ఉన్నటువంటి ఆఖరికి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా మేము పెట్టినటువంటి మినరల్ వాటర్ ట్యాంకులు, మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా నాశనం అయిపోయాయి, చూపించాము ఆధారాలతో, అబద్ధమా? ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవడంతో పాటుగా 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు, 108, 104కి 3,600 కోట్లు బకాయిలు. హాస్పిటల్సే మేము సేవలు ఇవ్వలేమని చెప్పేసి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి, అదేమన్నా అబద్ధమా? ఇవి కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సార్, మెడికల్ కాలేజీల రూపంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికం ఏంటి అనేది జీవో కాపీలతో సహా చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పాలి, అదేమన్నా అబద్ధమా? ఇవి కాకుండా సార్ జీతాల పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 29 వస్తే జూలైలో మేము 27% ఐఆర్ ఇచ్చి పిఆర్సీ కమిషన్ వేసాం. మరి ఈ రోజు ఐఆర్కి దిక్కులేదు, పిఆర్సీ కమిషన్ కి దిక్కులేదు, 5 డిఏలు పెండింగ్. మరి ఏమన్నా అబద్ధమా? అందుకు సమాధానం చెప్పాలి కదా. ఇవి కాకుండా సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చూపించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అని దానికి సమాధానం చెప్పండి.
అధికారంలోకి వచ్చిన దాదాపుగా 29 మంది ముంచెంటారు. ఈ ఫోటోతో సహా ఏ కాలేజ్, ఏ స్కూల్లో ఏ ఫోటోస్ అయినా ఫోటోస్ తో సహా చూపించారు. వీటికి సమాధానం చెప్పాలి. ఇవేనా అబద్ధమా? ఇది కాకుండా దాదాపుగా చెప్పారు పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక అరాచక శక్తికి వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. పిన్నెల రామచంద్రారెడ్డి అనే పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఆయన దానికి ఒకే కృష్ణుడు అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఎవరైతే ఆయన చేసినటువంటి ట్వీట్లు ఏంటారు సార్. శేఖర్ మీది వాయిస్ కట్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ శేఖర్ మీ నెట్వర్క్ లేనట్టున్నది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది. ఒకసారి చెక్. పల్నాడు డిస్ట్రిక్ట్ ఆఫీస్ మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది శేఖర్, మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది. ఒకసారి నెట్ చూసుకోండి, మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది. సార్ ఓకేనా? వినిపిస్తుందండి శేఖర్ మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది మీ వీడియో. 1 సెకండ్ సార్, ఇది ఒక్కసారి చూడండి సార్ దయచేసి. పల్నాడు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అప్పుడు ఉన్నటువంటి కంచి శ్రీనివాసరావు గారు ఎస్పీ, ఆయన రాసినటువంటి ట్వీట్ అండి. చంపిన వారు చచ్చిపోయిన వారు ఇద్దరు టీడీపీ వారే. నెక్స్ట్ డే ఈయన మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో భాగంగా చంపిన వారు చచ్చిపోయిన వారు ఇద్దరు టీడీపీ అని చెప్పి రాస్తే ఇక్కడ చూడండి సార్, చంపేసినటువంటి తోట వెంకటరామయ్య జోలగంటి బ్రహ్మారెడ్డి గారితో పక్కనే కూర్చోంటే దీన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అంతగట్టి అక్రమ కేసు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగ వేధింపు కాదా? అది అడిగిన తప్ప సార్ అరకాన కేసు గురించి కూడా ఒక మాట అంటున్నారు సార్. అరకాన నీటి గురించి సార్, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 1000 నుంచి 1600 కావాలి, 3200 కానీ స్వచ్ఛమైన నెయ్యి దొరకదాన్ని. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 250 నుంచి 320 రూపాయల మధ్య కొన్నాం.